ఇడ్లీ రవ్వలు ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెమే వేసుకుంటాను. కొంచెం సోడా, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి కొంచెం సేపు దీన్ని నానబెడదాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం మమ్మీ? కదా ఇది కొద్దిసేపు నానబెట్టాలి. దీంట్లోకి మళ్ళీ చట్నీ కావాలి కదా ఏదో. అందుకే టమాటా నువ్వుల చట్నీ వేద్దామని చేసిన. టమాటా, ఎండుమిరపకాయలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కొంచెం చింతపండు, కల్లుప్పు. నాకు కల్లుప్పే ఇష్టం వేయడం అన్నిట్లాగా, అందుకే కల్లుప్పు. ఇష్టం లేని వాళ్ళు సన్నుప్పు అయినా వేసుకోవచ్చు. పోసుకున్నా ఇవి వేయించడానికి. ముందుగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను నేను. అన్నీ వేయించి పెట్టుకున్నది. టమాటాలు ఇవి కొంచెం మగ్గినాయి ఇవి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసుకున్నాం. కొంచెం కల్లుప్పు కూడా వేసుకున్నాం. ఇది కూడా బాగా మగ్గాల. మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, ఈ నువ్వులు వేసి, జీలకర్ర, మెంతులు వేసేసి మిక్సీ పట్టాలి. కొన్ని నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతుల పొడి ఫస్ట్ ఇవి మిక్సీ చేసుకున్నాము. బరకగా మిక్సీ అయిన తర్వాత ఇది కొంచెం చల్లారిన దాన్ని ఇందులో కొంచెం నానబెట్టిన చింతపండు రెబ్బలు వేసేసి ఇది కూడా మిక్సీ పడదాము. పేస్ట్ చేసుకున్నాం కదా, దీనికి పోపు వేయడం.